నమస్కారం. జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. ఉద్యోగ ఉపాధ్యాయ జీతాల్లో కోతలు విధించడాన్ని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. హాజరైన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాలను, పెన్షన్లను మే నెలలో కూడా డిఫర్మెంట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, పూర్తి వేతనాలను చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకున్నట్లు అవుతుందని తెలిపారు. భారతదేశంలో కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే మే నెలలో డిఫర్మెంట్ జరిగిందని, ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకు చేస్తున్న చేతలకు సంబంధం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2,02,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇచ్చే వేతనంతో పాటు 20% అదనంగా ఇస్తే వాళ్ళు మంచి తిండి తిని మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం పనిచేసే వారికి అదనపు అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో భాగము, ప్రజల్లో భాగము మేము పనిచేస్తా ఉన్నాం. వేతనాల మీదనే ఆధారపడి కుటుంబాలు ఈరోజు కొనసాగిస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాలను, పెన్షన్లను మే నెల కూడా డిఫర్మెంట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే తన డిఫర్మెంట్ ఉత్తర్వులను విత్డ్రా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికీ కూడా పూర్తి వేతనాలు చెల్లించేటందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, తద్వారా మాత్రమే కరోనాను ఎదుర్కొంటేందుకు సరైన చర్య తీసుకున్నట్టు అవుతుందని చెప్పి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవంగా భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక తెలంగాణ తప్ప 2 రాష్ట్రాల్లో మాత్రమే మే నెలలో డిఫర్మెంట్ జరిగింది. అది కూడా మహారాష్ట్ర, రాజస్థాన్లో 30% చేస్తే మన తెలంగాణలో మాత్రం మళ్ళీ 50% చేశారు, తగ్గించిస్తున్నారు. ఇది సరైనది కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారే చెప్తుంటారు అప్పుడప్పుడు, కరోనా ఎదుర్కొంటేందుకు వ్యాక్సిన్లు రాలేదు, మందులు రాలేదు, మన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, నిరోధక శక్తి పెంచుకోవాలి, కాబట్టి గుడ్లు తినండి, బత్తాయిలు తినండి, పండ్లు తినండి అని చెప్తారు. మరి జీతాలు సగం ఇచ్చి పండ్లు తినమంటే, గుడ్లు తినమంటే, మాంసం తినమంటే ఎక్కడికి సాధ్యమైంది? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేదే అత్యవసర జీతం, ఆ జీతంలో 10% కట్ చేస్తే ఎలా సాధ్యమైంది? పెన్షన్లకు వచ్చేదే సగం, మరి అందులో మీరు కట్ చేస్తే ఏం తింటారు? కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తించండి, మీరు చెప్తున్న మాటలకు చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా ఉంది. ధనిక రాష్ట్రం అన్నారు, మిగులు రెవెన్యూ ఉందన్నారు. కాబట్టి వెంటనే డిఫర్మెంట్ తొలగించాలి. తొలగించడమే కాదు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీరు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. ఎప్పుడో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే నేటి వరకు అది అమలు జరగలేదు. కనీసం మీరు కరోనా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 2,02,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇచ్చే వేతనంతో పాటు 20% అదనంగా ఇస్తే కాస్త వాళ్ళు మంచి తిండి తిని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుకొని నిరోధక శక్తి పెరుగుద్ది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్లకి పూర్తి పెన్షన్, పూర్తి జీతం ఇవ్వాలని చెప్పి అందుకొరకు మీరు వెంటనే ఉత్తర్వులు తీసుకోకపోతే ఈ పోరాటం ఇంకా ఉధృత రూపం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా వెంటనే పూర్తి జీతాలు, పూర్తి పెన్షన్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి 20% అదనంగా కేటాయించాలని, ఎవరైతే కరోనా నియంత్రణ కొరకు పనిచేస్తున్నారో పోలీసు మిత్రులు కానీ, ఆరోగ్య వైద్య సిబ్బంది కానీ, లేదా పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకి అదనపు అలవెన్సులు కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ గేట్ నుంచి ఇది మీరు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.